రక్షితతో అయితే అవని ఇలా అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య ఏకంగా యాష భాష అవతారం మార్చేసావు, రాజుగారింట్లోకి రాగానే బాగానే డెవలప్ అయ్యావు, బాగానే మెయింటైన్ అవుతున్నావు అని అయితే రక్షిత అతనైతే దుర్గా హేళన చేస్తూ ఉంటుంది. ఇక రక్షిత అయితే అలా చిరాగ్గా చూస్తూ ఉంటుంది. అయినా నువ్వు ఒక్కదానివే వచ్చావేంటి, మిగతావని తోకలేరి అని అయితే అడుగుతూ ఉంటుంది. అలా అడగగానే నేను వచ్చాను కదా ఇంకా వాళ్ళెందుకు అని అయితే అంటూ ఉంటుంది. బాగానే భాష మారుస్తావు అత్త, శ్రీకాకుళం నుంచి వచ్చినా సరే అని రక్షితని హేళన చేస్తూ ఉంటుంది దుర్గా. అయినా నువ్వు ఒక్కదానివి వస్తే సరిపోదు, వాళ్ళు కూడా రావాలి, రప్పిస్తాను, నేనున్నాను కదేటి అవన్నీ చేయడానికి. తీగలాగితే వాళ్ళే గిరిగిరా బొంగరాలు కొట్టుకొని ఇక్కడికి వచ్చి పడేస్తారు. నువ్వు అలాంటి టెన్షన్ ఏం పడకద్దా, నేనున్నాను కదా, నేను వాళ్ళని ఇక్కడికి రప్పించే తీరుతాను, నువ్వు అలాంటి భయం పెట్టుకోకలే అని అయితే రక్షితతో అయితే దుర్గా అంటూ ఉంటుంది. ఇక దుర్గా కాన్ఫిడెన్స్ చూసి రక్షితకి చాలా భయం వేస్తూ ఉంటుంది. అయినా ఏం చెప్పలేక చేయలేక అలా చూస్తూ ఉంటుంది. ఇక రక్షిత అయితే ఏం చేస్తావు అనేది అంటూ ఉంటుంది. చేసింది ఎందుకత్తా ముందు చెప్పడం, చెప్తానన్నాను కదా, నీకు చుక్కలు చూపించకుండా నేను ఎక్కడికి పోను అనేది అంటూ ఉంటుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది, వెయిట్ అండ్ సీ అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి రక్షిత అయితే చాలా టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటుంది. నీ కళ్ళల్లో పడుతూ ఉన్న టెన్షన్ నాకు అదే, మిమ్మల్ని టెన్షన్ పెట్టడమే నా ధ్యేయం కదా అని అంటూ ఉంటుంది